Hi friends, welcome to Anshu's library. Today I am going to discuss about forest resources part 2 class. Last class లో మనం part 1 forest resources discuss చేసుకున్నాము. About uses of forest, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్, డిఫారెస్టేషన్, ఈ టాపిక్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసామండి. ఎవరికైనా ఆ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే ప్లీజ్ చెక్ దట్ వీడియో ఫారెస్ట్ రిసోర్సెస్ పార్ట్ 1. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కేస్ స్టడీస్. పార్ట్ 2లో మనం కేస్ స్టడీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డిఫారెస్టేషన్ వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ మేజర్ యాక్టివిటీస్, వాట్ ఆర్ ద మేజర్ యాక్టివిటీస్ హెల్డ్ ఇన్ ఫారెస్టెడ్ రీజియన్స్ అనే 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెజర్టిఫికేషన్ ఇన్ హిల్లీ రీజియన్స్ ఆఫ్ ద హిమాలయాస్. హిల్లీ రీజియన్స్లో మనకి వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ అంటే డెజర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. డెజర్టిఫికేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్ ఇంటూ ఇన్ఫర్టైల్ ల్యాండ్. ఒక ఫర్టైల్ ల్యాండ్ అనేది ఇన్ఫర్టైల్ ల్యాండ్ లాగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనం డెజర్టిఫికేషన్ అంటాము. ఇది దేనివల్ల జరుగుతుందండి? డ్యూ టు క్లియరెన్స్ ఆఫ్ న్యాచురల్ ఫారెస్ట్ అనేది రిమూవ్ చేయడం వల్ల మనకి డెజర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద కంప్లీట్ ఎకోసిస్టమ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే చేంజ్ అయిందో ఇట్ విల్ గెట్ ఎఫెక్ట్ ద న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది కనుక పూర్ అయ్యింది అని అంటే దట్ ఏరియా ఈజ్ ఇన్వైడెడ్ బై వీడ్స్. ఎగ్జాటిక్ వీడ్స్ అనేవి ఆ ఏరియాలో ఆక్యుపై చేస్తాయి, అంటే కలుపు మొక్కలు అనేవి డెవలప్ అవుతాయి. వన్స్ వీడ్స్ అనేవి కానీ గ్రోనప్ అయినాయి అని అంటే డెఫినెట్లీ దట్ ఏరియా లాస్ దేర్ ఫర్టిలిటీ అనేది లాస్ అవుతుంది. మన ఇండియాలో తీసుకున్నట్లయితే ఎంటైర్ వెస్ట్ కాశీ హిల్స్లో ఎక్కువగా డెజర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే పార్ట్స్ ఆఫ్ మేఘాలయ కొన్ని డిస్ట్రిక్ట్స్ అండి మేఘాలయలో, నార్త్ ఈస్ట్ హిమాలయ రేంజెస్లో మేఘాలయలో మనకి ఫ్యూ డిస్ట్రిక్ట్స్లో కూడా డెజర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే లడక్ కావచ్చు, గార్వాల్ కావచ్చు, దీస్ ఏరియాస్ ఆర్ ఫేసింగ్ serious problem of desertification. So this is one of the case study related to deforestation. And the next one is disappearing tea gardens in Chota Nagpur. మనకి ఒకప్పుడు చోటా నాగ్పూర్ అనగానే దిస్ ఏరియా ఇస్ ద హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ రిసీవింగ్ ప్లేస్. దాదాపు మనకి 1500 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి చోటా నాగ్పూర్లో ఒకప్పుడు ఉండేది. సో దిస్ కండిషన్ ఈజ్ ఫేవరింగ్ ఫర్ గ్రోత్ ఆఫ్ టీ గార్డెనింగ్, టీ ప్లాంటేషన్కి ఒక ఫేవరింగ్ కండిషన్ అండి. అలా రెయిన్ఫాల్ అనేది ఫ్రీక్వెంట్గా ఉంటుంది మనకి. బట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఈ హిల్లీ రీజియన్స్ మీద ఫారెస్టెడ్ ఏరియాస్ అనేవి డీఫారెస్టేషన్ జరగడం వల్ల మనకి రెయిన్ఫాల్ అనేది కంప్లీట్గా డిక్లైన్ అయింది చోటా నాగ్పూర్ ఏరియాలో. సో ఇట్ లీడ్స్ టు టీ గార్డెన్స్ అనేవి గ్రాడ్యువల్గా డిసైపేర్ అయిపోతున్నాయి ఆ ఏరియాస్లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వ్యానింగ్ రెయిన్ఫాల్ ఇన్ ఉదగమండలం, ఊటీలో తీసుకున్నట్లయితే ఎవ్రీడే మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ ఎవ్రీడే మనకి ఏదో ఒక టైంలో రెయిన్ఫాల్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో నీలగిరి మౌంటైన్స్ అంటాము, వి నో దట్ ఊటీని వెస్ట్రన్ ఘాట్స్లో కవరప్ అయి ఉంది, నీలగిరి మౌంటైన్స్ అంటాము. సో ఇక్కడ ఎప్పుడు కూడా రెయిన్ఫాల్తో హైడ్రలాజికల్ సైకిల్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అక్కడ ఫారెస్టెడ్ ల్యాండ్ అనేది డీఫారెస్టేషన్ జరగడం వల్ల రెయిన్ఫాల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. సో అలా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కూడా డెఫినెట్గా అక్కడ బయోడైవర్సిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ డ్యూ టు డిఫారెస్టేషన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ. So these are the three case studies and which are related to deforestation. And now I am going to discuss about what are the major activities held in forested region. The first activity we know that timber extraction. We know that టేక్ వుడ్ కావచ్చు, రెడ్ వుడ్ కావచ్చు, శాండిల్ వుడ్ కావచ్చు, వీటి ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు మనకేమవుతాయంటే ద మెయిన్ ప్రాబ్లం, ఇక్కడ ఒక హెక్టార్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ట్రీస్ అనేవి ఉంటాయి, టింబర్ ట్రీస్ అనేవి ఉంటాయి. ఈ ట్రీస్ అనేవి వాటి వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వెయిన్స్ ఆర్ ఇంటర్లాక్డ్ విత్ ఈచ్ అదర్. సో మనం ఒక ట్రీని అప్రూట్ చేసినప్పుడు, అంటే ట్రీని
మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ వెయిన్స్ ఏవైతే ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా సాయిల్ని ఫ్లఫీగా చేస్తాయి, అంటే వదులుగా అయిపోతుంది. సాయిల్ అనేది వదులుగా ఎప్పుడైతే అయిందో ఇట్ ఈజీలీ గెట్ ఎరోడెడ్. సాయిల్ అనేది ఈజీగా ఎరోడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సాయిల్ ఎరోడ్ అయ్యింది అని అంటే ఇట్ లీడ్స్ టు లాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎఫెక్ట్ టింబర్ ఎక్స్ట్రాక్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మైనింగ్. వీ నో దట్ అండి, మైనింగ్ అనేది మినరల్ ఎక్స్ట్రాక్షన్ కోసం చేసేదాన్ని మైనింగ్ ఆపరేషన్స్ అంటాము. మైనింగ్ అనేది షాలో డిపాజిట్స్ నుంచి చేస్తారు, దాన్ని సర్ఫేస్ మైనింగ్ అంటాము. అదే డీప్ డిపాజిట్స్లో ఉండే మినరల్స్ని ఎక్స్కావేట్ చేస్తే దాన్ని సబ్ సర్ఫేస్ మైనింగ్ అంటాము. మన ఇండియాలో తీసుకున్నట్లయితే మోర్ దాన్ 80,000 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది దాదాపు మనకి ఇట్ ఈస్ అండర్ ద స్ట్రెస్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్. మైనింగ్ యాక్టివిటీస్ వల్ల దాదాపు 80,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుందండి. నాట్ ఓన్లీ డిఫారెస్టేషన్ అండి, మైనింగ్ వల్ల సర్ఫేస్ వాటర్ కంటామినేట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది. అండ్ దీస్ మైనింగ్ ఏరియాస్ ఆర్ ప్రాన్ టు ల్యాండ్ స్లైడ్స్ అండ్ ప్రాన్ టు ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మన ఏరియాలో ఎక్కువగా మన ఇండియాలో ముస్సోరీ కావచ్చు, డెహ్రాడూన్ వ్యాలీలో కావచ్చు ఎక్కువగా లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే గోవా కావచ్చు, జారియా కోల్ మైన్స్ వినే ఉంటారండి, జారియా కోల్ మైన్స్. అండ్ జార్ఖండ్ కావచ్చు, అండ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక రేడియో యాక్టివ్ మినరల్స్ కోసం ఎక్స్కావేషన్ కోసం కావచ్చు లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ అండి. మైనింగ్ వలన డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కంటామినేట్ అవుతుంది. అండ్ ఎవరైతే పీపుల్ అనేవాళ్ళు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళని కూడా వేరే ఏరియాస్కి రీహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ అండి విచ్ ఈస్ హెల్డ్ ఇన్ ఫారెస్ట్ రీజియన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డ్యామ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ఫారెస్ట్ అండ్ పీపుల్. వి నో దట్ అండి, ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ ల్యాండ్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన ఇండియాలో డ్యామ్స్ని ఏమంటారంటే టెంపుల్స్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. బిగ్ డ్యామ్స్ అండ్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ని రిఫర్డ్ యాజ్ టెంపుల్స్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. మన ఇండియాలో తీసుకున్నట్లయితే దాదాపు మోర్ దాన్ 1,550 లార్జ్ డ్యామ్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం నెంబర్ మహారాష్ట్రలో ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై గుజరాత్, మధ్యప్రదేశ్లో మనకి లార్జ్ డ్యామ్స్ అనేవి ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాట్ ఈస్ ద హయ్యెస్ట్ వన్ తీసుకున్నట్లయితే డ్యామ్ అనేది టెహరీ డ్యామ్ అనేది హయ్యెస్ట్ వన్. వి నో దట్ అండి, రివర్ భగీరథ మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కడుందండి? ఉత్తరాంచల్. అండ్ లార్జెస్ట్ వన్ అంటే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పరంగా తీసుకున్నట్లయితే లార్జెస్ట్ డ్యామ్ ఈజ్ బాక్రానంగల్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ సట్లెజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ వి నో దట్ అండి, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే డెఫినెట్గా అక్కడ కొన్ని హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది కంప్లీట్గా డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది. అండ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది కూడా సబ్మర్జ్ అవుతుంది. సో మన ఇండియాలో ఇలా ఎఫెక్ట్ అయిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయిన ఫారెస్ట్ ఉన్నాయి అండ్ ఎఫెక్ట్ అయిన పీపుల్ అనేవాళ్ళు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ కావచ్చు, టెహరీ డ్యామ్ కావచ్చు. టెహరీ డ్యామ్ మీద ఒక మూమెంట్ అనేది జరిగింది, దట్ ఈస్ షిప్కో మూమెంట్. వి నో దట్ మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. టెహరీ డ్యామ్ కావచ్చు, చిప్కో మూమెంట్ కావచ్చు, అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి కొంతమంది యాక్టివిస్ట్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనేవాళ్ళు మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళు ఎగనెస్ట్గా ఏవైతే చేశారో సో వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది కేరళలో ఉంది. సో ఇట్ అప్రూట్స్ డిఫారెస్టేషన్, ఇట్ అప్రూట్స్ ఫారెస్టెడ్ ఏరియా అనేది డిఫారెస్టేషన్ చేయడం జరిగింది. యాక్చువల్గా సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది వెస్ట్రన్ ఘాట్స్ ఏవైతే మనకి మహారాష్ట్ర నుంచి కేరళ దాకా ఎక్స్టెండ్ అయి ఉన్నాయో ఆ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్న ఏరియాలో ఈ సైలెంట్ వ్యాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది
కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వి నో దట్ అండి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి థిక్ బయోడైవర్సిటీ ఏరియాస్ అండి. ఇక్కడ నాట్ ఓన్లీ బయోడైవర్సిటీ, ఇక్కడ ఎండమిక్ స్పీసీస్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కూడా లాస్ అవ్వడం. సో వాట్ ఎవర్ అండి, ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ అంటే లార్జ్ స్కేల్ డిఫారెస్టేషన్ జరుగుతుంది అండ్ అక్కడ ఉండే పీపుల్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అండ్ మార్వలస్ బయోడైవర్సిటీ అనేది మనం లాస్ అవ్వడం జరుగుతుంది. సో డ్యామ్స్కి రిలేటెడ్గా ఒక కేస్ స్టడీని మనం టుడే డిస్కస్ చేసుకుందాం. దట్ ఈజ్ అబౌట్ సర్దార్ సరోవర్ డ్యామ్, అప్రూటెడ్ ఫారెస్ట్స్ అండ్ ట్రైబల్స్. సో ఈ డ్యామ్ అనేది మనకి నర్మదా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ ఇట్ కవర్స్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. సో ద ప్రాజెక్ట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ టు ఆల్ ద 3 స్టేట్స్. ఈ 3 స్టేట్స్కి ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయడానికి మెయిన్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల దాదాపు 1,44,731 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కంప్లీట్గా సబ్మర్జ్ అయిందండి బై ద డ్యామ్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ 56,547 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది కంప్లీట్గా డిఫారెస్టేషన్ జరిగింది. దాదాపు 573 విలేజెస్లో ఉండే పీపుల్ని వేరే ఏరియాస్కి రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే అండి, ఏదైతే ఈ ఫారెస్ట్ ల్యాండ్ అనేది డిఫారెస్టేషన్ చేశారో అక్కడ మనకి ఎక్కువగా షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 కేటగిరీ యానిమల్స్ అనేవి అక్కడ ఎక్కువగా వాటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉందండి. యాక్చువల్ పర్మిషన్ అనేది ఉండదు. యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1972 మనకి ఏవైతే ఎండమిక్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్ ఉండే ఏరియాస్లో ఎలాంటి యాక్టివిటీస్కి పర్మిషన్ అనేది ఉండదు. యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి విచ్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఏరియాస్ ఏవైతే షెడ్యూల్ 1 అండ్ 2 కేటగిరీలో ఉండే యానిమల్స్ అనేవి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయో. బట్ ఇక్కడ ఏంటంటే సో మనకి ఎలాంటి పర్మిషన్స్ అనేవి ఇచ్చారో కానీ ఇక్కడ దాదాపు అలాంటి ఏరియాస్ అనేవి మొత్తం కూడా సబ్మర్జ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఉండే డిస్ట్రిబ్యూట్ అయ్యే యానిమల్స్ తీసుకున్నట్లయితే బ్లాక్ బగ్స్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, ప్యాంథర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విచ్ లాస్ దేర్ హ్యాబిటేట్ని లాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాసివ్గా వైల్డ్ లైఫ్ స్పీసీస్ అనేవి హ్యాబిటేట్ని లాస్ అయినాయి అండ్ ఎవరైతే ట్రైబల్స్ అనేవాళ్ళు దాదాపు 573 విలేజెస్లో ఉండే పీపుల్ని వేరే ఏరియాస్కి రీలొకేట్ చేయడం జరిగింది. అండ్ వి నో దట్ అండి, ఒక ఫారెస్ట్లో ఉండే పీపుల్ అంటే వాళ్ళు ఆ ట్రైబల్స్కి వాళ్ళ బిలీఫ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ కల్చర్ అనేది వేరేగా ఉంటాయి, వాళ్ళ మైతీస్, రిచువల్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా లాస్ అవ్వడం జరిగిందండి. ఈ ఏదైతే డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సో మనకి వాళ్ళ ఏవైతే బిలీఫ్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు లాస్ అవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని, ఛాలెంజెస్ని రైజ్ చేయడం జరిగింది అండ్ చాలామంది పీపుల్కి సరైన కంపెన్సేషన్ అనేది దొరకకపోవడం వల్ల కూడా చాలామంది పీపుల్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ స్టడీ సర్దార్ సరోవర్ డ్యామ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ వల్ల ఎఫెక్ట్ అయిన డిఫారెస్టేషన్ అనేది జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు కూడా వేరే ఏరియాస్కి రీలొకేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ సర్దార్ సరోవర్ డ్యామ్. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.